ఖమ్మంలో ఎకో టూరిజం పార్క్ ప్రారంభం. మద్దతు ధర లేదంటూ మక్క రైతుల ఆందోళనలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా పెనుబల మండలం పులిగుండాల ఎకో టూరిజం పార్క్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ ప్రారంభించారు. తెలంగాణలోని అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ గా పులిగుండాల ప్రాజెక్ట్ అని మంత్రి తెలిపారు. బ్రహ్మలకుంట నుంచి పులిగుండాల వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో 10.5 కోట్లతో నిర్మించిన 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. వీటి ద్వారా దాదాపు 70,000 మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని భట్టి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందన్నారు. హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టామ్స్లోని ఇంటర్ప్రిటేషన్ సెంటర్లో జరుగుతున్న పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్తో కలిసి పరిశీలించారు. ట్రిబ్యునల్ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను మినహాయించి మిగిలిన పనులను వారంలోగా ప్రారంభించి వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని, రాష్ట్రంలోనూ ఎండలు దంచుకొడుతున్నాయని, అందుకే ప్రజలందరూ ఎండలో బయటకు రావద్దని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. తీవ్రమైన ఎండలు ఉంటున్న సందర్భంగా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని మంత్రి సూచించారు. వరంగల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. మక్కల కొనుగోలులో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అటు నెక్కొండ వ్యవసాయ మార్కెట్ ముందు కూడా మొక్కజొన్న రైతులు ధర్నా నిర్వహించారు. మక్కలను కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అరే వలై వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో దుర్షడ్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా రహదారిపై జీబ్రా క్రాసింగ్ లైన్లను పునరుద్ధరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కళ్లపూరి సాగు భూములు ఇవ్వబోమంటూ రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రైతులకు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ర్యాలీలో పాల్గొన్నారు. పేదల పక్షాన్ని నిలబడే ప్రభుత్వమే రైతులను అయోమయానికి గురి చేస్తుందని కవిత ఆరోపించారు. రైతుల భూములు లాక్కుంటే ఊరుకోమని కవిత హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదమైంది. 2 రైతులు పొలం పనులకు వెళ్తుంటే దారులు అడ్డగించి ఎస్ఐ సాయి కిషోర్ విచక్షణరహితంగా కొట్టాడని, తమకు సంబంధం లేదని పేకాట్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడని గ్రామస్తులు పిఎస్ను ముట్టడించి ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో చదివే విద్యార్థుల స్కాలర్షిప్స్ తో పాటు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఓయూజేఏసీ నేతలు డిమాండ్ చేశారు. గత 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను మంజూరు చేయాలని, అలాగే ఓయూలో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. లేకపోతే పోరాటం చేస్తామన్నారు. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో బహిరంగంగా జరుగుతున్న తప్పుడు ప్రచారం నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మను నేతలు దగ్ధం చేశారు. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న మంత్రి సీతక్కపై సత్యవతి రాథోడ్ కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.